తెలిసింది ఈ విషయం? మాకు ఉదయం 7 సార్ 7 గంటల తర్వాత సెల్లో చూసింది మా పాప, పెద్ద పాప. రాత్రంతా మీ కూతుర్ని వెతుకుతూనే ఉన్నారో? ఇంటికి రాలేదు కదా, మరి ఫోన్ పని చేయట్లేదు? వెతుకుతున్నాం అయ్యా, వెతుకుతున్నాం. ఎక్కడైనా వెతుకుతాం, నిద్ర లేకుండా వెతుకుతున్నాం. ఏంటి ఎంత కళ్ళు లోపలికి వెళ్ళిపోయి వెతుకుతున్నాం, ఏం చేయాలి ఎదుగుతున్నాం. అయితే తర్వాత అనుకున్నాం, సర్లే ఉదయాన్నే ఈవెంట్ అక్కడ ఉండిపోయిందేమో, రాత్రి ఉంచేసారేమో, రాత్రి అయిపోద్ది కదా ఒకసారి. అది ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఉండలేదు పాప, ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటుంది. కానీ 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 అసలు ఇప్పటి వరకు కూడా మీకు సంబంధించి ఒకటి మనం ఇక్కడ చూడొచ్చు, తండ్రి ఆవేదననే ఖచ్చితంగా అసలు ఆ మాటల్లో చెప్పలేనటువంటిది. కూతురు వెళ్ళింది, మళ్ళీ తిరిగి రాని రోకాలకైతే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అతని బాధనైతే తీర్చలేనటువంటి పరిస్థితి. కానీ ఒకటి ఇక్కడ అందరికీ ఉన్నటువంటి డౌట్, అసలు మీ అమ్మాయి బయటికి వెళ్ళిన తర్వాత మీకు పోలీసులు చెప్పే వరకు తెలియలేదు. మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు ఇప్పటి వరకు? ఎస్ఐ గారు ఫోన్ చేశారు మా కంప్లీట్ ఇవ్వడానికి. ఇది ఆడపిల్ల జీవితం, ఆ పాప ఎక్కడ ఈవెంట్కి వెళ్తే వస్తుంది కదా, అంతేగాని ఆడపిల్ల జీవితం ఇంకా రోజు పాడలేదు, పూర్తి అవ్వలేదు, 24 అవ్వలేదు కదా. పాప ఉదయం ఏదో టైంకి మధ్యలో వచ్చేస్తుంది అనుకున్నాం.